సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, ఉమ్మడి కుమార్ గౌడ్ గారి నాయకత్వం. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం, ఉమ్మడి కుమార్ గౌడ్ గారి నాయకత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన రోజు. ఎలక్షన్ల ముందు ఇవ్వడమే కాకుండా మాట ఇస్తే తప్పది కాంగ్రెస్ ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు నిరూపించారు. 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత కల్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడి నుంచి పంపించినటువంటి బిల్లుని పార్లమెంట్ లో కూడా ఆమోదించాలనేసి మొత్తం యావత్ రాష్ట్రం కూడా కోరుకుంటుంది. మరి ఈ బీసీ డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు, జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో రాజ్యాధికారం దక్కని అట్టడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలంటే కులగణన చేపట్టాల్సిందే అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కులగణన చేయాలని చెప్పేసి సంకల్పించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నెల రోజుల పాటు పెద్ద ఎత్తున కులగణన సర్వే జరిగింది. ఆ కులగణన సర్వేలో తేలింది ఏంటంటే బీసీలు గణనీయంగా ఈ రాష్ట్రంలో 40% వారందరూ కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ ఎటువంటి హక్కులు లేకుండా చదువులకు కానీ, విద్య కానీ, వైద్య కానీ దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఇక్కడ తేలిపోయింది. దీన్ని ఎట్లయినా సవరించాలి, బీసీలకు రాజ్యాధికారం దక్కాలి, అట్టడుగు వాళ్ళ బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలి, విద్య ఉపాధి అవకాశాలు కలగాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, దాన్ని నిన్న 15వ తారీఖు నాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది. ఈ ఆమోదం చేయడమే కాకుండా ఈ బిల్లు ప్రతులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. నిజంగా బీసీల పక్షపాతులు ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదించాలి. లేదంటే మీరందరూ కూడా బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి బీసీ బిడ్డలుగా మేము భావించాల్సి వస్తుంది. కాబట్టి ఏదైతే అకుంఠిత దీక్షతో చెప్పిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీల బిల్లు దాన్ని ఆమోదించడంగా చేయాల్సిన పని మీరున్నది. మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మేము చేయాల్సిన పని కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మా రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది. కేంద్రంలో మీరు చేయాల్సిన పని తప్పకుండా చేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బీసీ బిల్లు రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం దక్కే విధంగా ఉంటుంది. కాబట్టి బీసీ బిడ్డలుగా, బీసీ నేతలుగా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. ప్రతి ఎన్నికల కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి బీసీ బిడ్డలందరినీ కోరుకుంటూ ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జిల్లా అధ్యక్షులు పోల దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులు పుచ్చకాల యువద్రం గారి ఆదేశానుసారం మా మంత్రివర్యులు తుమ్మల గారి సూచనల ప్రకారం జిల్లా కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. బీసీ బిడ్డలందరూ కూడా పాన సంచా కలిసి మిఠాయిలు పంచుతూ ఈ యొక్క బిల్లును ఆమోదించుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది.